హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచితా ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. నాకైతే ఇది మోస్ట్ డిఫికల్ట్ రెసిపీ, ఎందుకంటే ఎన్నో టైమ్స్ ఫెయిల్ చేసిన తర్వాత ఈసారి అయితే పర్ఫెక్ట్ వచ్చింది. ఇంకొకసారి అయితే మొత్తం అప్పడాల్లా వచ్చింది. ఏంటక్క అంత డిఫికల్ట్ రెసిపీ అని అనుకుంటారా? మన ఎంతో ఇష్టమైన అందరికీ మోస్ట్ ఫేవరెట్ పానీపూరి అది ఎలా చేయాలో చూద్దాం. మీరైతే ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే ఒక కప్పు మైదా తీసుకోండి. బొంబాయి రవ్వ కొంచెం మన దొడ్డు ఉంటే దాన్ని అయితే గ్రైండర్లో వేసుకొని ఒక 2-3 పల్స్ అయితే ఇవ్వండి. ఇస్తే కొంచెం సాఫ్ట్ అయితే తర్వాత మంచిగా కలుపుకోండి. కొంచెం మనకు లూజ్ అనిపిస్తుంది, కానీ తర్వాత అది బొంబాయి రవ్వ అనేది మొత్తం వాటర్ని పీల్చుకుంటుంది, అందుకని కొంచెం మంచిగా అవుతుంది. ఆ తర్వాత మీకు వాళ్ళ మీద నన్ను కోపం ఉందనుకోండి, అదంతా ఊహించుకొని ఆ పిండిని దబా వాదేయండి బండకేసి. మొత్తం అలా మీ కోపం అంతా ఎల్లారిపోవాలి, అట్లా మొత్తం బాధేయండి పిండిని. అట్లయితేనే మనకి పానీపూరి రెసిపీ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. కోపం అయితే అందరికీ హస్బెండ్ల మీద ఉంటుంది కదా, మీరైతే హస్బెండ్లను ఉంచుకోండి. నేనైతే జస్ట్ ఫన్నీకి అట్లా అన్నా, అట్లా మాత్రం చెయ్యకుర్రి, ఎందుకంటే జస్ట్ జోక్ వేద్దామని అట్లా అన్నా. ముందుగానే అయితే మీరైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్ గ్రోత్ అయితే మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయి కదా. మన ఛానల్ని మస్తు మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. మరి ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరో అర్థమవుతలేదు. ప్లీజ్ మీరు వేసే ఒక్క సబ్స్క్రైబ్ వల్ల మన ఛానల్ అనేది ఎంతో గ్రోత్ అవుతుంది. కొంచెం నా కోసం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే వేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ నేనైతే మంచిగా రొట్టె లెక్క వేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని పానీపూరి సైజ్ లెక్క కట్ చేసుకుంటున్నాం. మీ దగ్గర చిన్న కటర్ ఉన్నాను కట్ చేసుకోండి. ఆ తర్వాత మనం ఎప్పుడైనా సరే ఇట్లా వేసుకున్న తర్వాత ఒక తడి క్లాత్ అనేది ఖచ్చితంగా వేసి ఉంచాలి. పిండి విసికిన తర్వాత కూడా అండ్ పూరీలు అయిన తర్వాత కూడా మనం కాల్చేదాకా తడి క్లాత్ అనేది వేసి ఉంచితే మనకి పానీపూరి అనేది పర్ఫెక్ట్గా వంగుతుంది అన్నట్టు. ఇక పానీపూరి నూనె వేసిన తర్వాత నువ్వు అవసరం లేదు, నువ్వు బయటకు రాకు పొంగేదాకా నువ్వు అవసరమే లేదు మాకు అనుకుంటా దాన్ని అట్టే వత్తాలి. ఇక దెబ్బకు భయపడి మీకు అది బయటకు అత్తా అని ఆయనతో వంగుతుంది, అట్లా వేయాలన్నట్టు. అట్లా అయితేనే మనకు పానీపూరి అనేది వస్తుంది. ఇక్కడ నేను చూడండి దాన్ని ఎట్లా ప్రెస్ చేస్తున్నానో మీరు కూడా అట్లనే ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తేనే మనకు పానీపూరి అనేది పర్ఫెక్ట్ వంగుతుంది. ఆ పానీపూరీలు ఒక్కొక్కటి వేసుకోండి. మీకైతే ఇక్కడ మంట అనేది స్లో అండ్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేయాలి. మరి నూనె అనేది తక్కువ కాలినా కానీ పానీపూరీలు అయితే వంగాయి. అదే మరి నూనె ఎక్కువ కాయినా అని పానీపూరి అయితే వంగది. మనం నూనెని మాత్రం కరెక్ట్ ఫ్లేమ్ ఉంచుకొని పానీపూరిని ఫ్రై చేసుకోవాలి. అట్లయితేనే మనకు పానీపూరి అనేది పర్ఫెక్ట్ వస్తుంది. లేకపోతే మాత్రం అప్పడాలు అవుతాయి. ఇక అప్పడాలు అయితే మాత్రం మనం ఏం చేయాలో తెలుసా కదా, మంచి పప్పు వేసుకొని పప్పు కంచు పెట్టుకొని తినాలి. నేను ఇక్కడ చెప్పిన టిప్స్ అయితే మీరు ఫాలో అయితే మాత్రం మీకు ఖచ్చితంగా పానీపూరి అనేది పర్ఫెక్ట్ ఇంట్లోనే వస్తుంది. ఎందుకంటే మనం బయట పానీపూరి తింటే అది పర్ఫెక్ట్ ఉండదు, మళ్ళీ వాళ్ళు ఎట్లా వేస్తారా అనేది మనకు తెలియదు కదా. ఇక అట్లా ఎట్లున్నా అని మనం బయటనే తింటాను, నేను కూడా అంతే. కానీ ఇక మా ఆయన బయట ఎందుకు తినడు, నువ్వే చేస్తే అయిపోద్ది కదా, నీ యూట్యూబ్ ఛానల్కి కూడా మనకి వస్తుంది అంటే ఆయనతో ఇంట్లోనే చేసిన. పానీపూరి తింటామని బండి దాకా వేయిన వాళ్ళం మర్రచ్చి మరీ ఇంట్లో చేసిన, మీకోసం ప్రిపేర్ చేసిన. నేనైతే ఇక్కడ పానీపూరి బఠానీ అయితే ఒక 4 hours ముందే నానబెట్టుకున్నా. ఆ తర్వాత ఒక 3 ఆలుగడ్డలు తీసుకొని మంచిగా ఫిలప్ చేసుకొని అవిట్లను వేసుకున్నా. ఆ తర్వాత ఆలుగడ్డలు అయితే బఠానీ ఆలుగడ్డలు ఉడికేలోపు మనమైతే ఇక్కడ పానీపూరి వాటర్కి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఏదైనా ఒక వంట వేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ తొందర వేసుకుంటే మనకు వంట అనేది తొందర అయిపోతుంది. అదైన తర్వాత వేరేదైన తర్వాత ఇంకొకటి చేస్తా అంటే అట్లనే ఒక రోజు అంతా అయిపోతుంది ఆ రెసిపీకి. అందుకోసమే నేనైతే అటు పానీపూరిది చాట్ పెట్టేసి ఇటైతే పానీపూరి వాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. ఈ పానీపూరి వాటర్కి అయితే మనం కొత్తిమీర అండ్ పుదీనా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని అందులో కొంచెం పచ్చిమిర్చి అట్లనే వేసుకొని మంచిగా మిక్సీ చేసుకున్న తర్వాత అది వేసుకొని కొంచెం సరిపడా వాటర్ అండ్ మన అదేంటిది చింతపండు రసము అట్లనే కొంచెం చాట్ మసాలా, జీలకర్ర పొడి, కారము, ఉప్పు అన్నీ వేసుకొని దాన్ని కలిపేసుకుంటే మనకు పానీపూరి వాటర్ అయితే రెడీ అయిపోతాయి. నేనైతే ఇక్కడ చాట్ కోసము బఠానీ అండ్ ఆలు పెట్టినా కదా, అదైతే మనం పానీపూరి వాటర్ రెడీ చేసే లోపల అయితే అయిపోయింది. కొంచెం టైం పట్టింది. మనకు బఠానీ అనేది కొంచెం ఉడకనట్టు ఉంటేనే మనకు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. మరీ ఎక్కువ ఉడికిపోయినా అని అందులోనే కలిసిపోతుంది. అందుకని కొంచెం నేనైతే ఒక 4 విజిల్ పెట్టుకున్నా. మంచిగా 4 విజిల్ వచ్చినాకనే అందులో కొంచెం కారము, ఉప్పు, మసాలా, మన చాట్ మసాలా, జీలకర్ర పొడి అన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని పెట్టుకొని అట్లా తిన్నా సరిపోతుంది. ఇక నేనైతే కొంచెం మన బండి లెక్క టేస్ట్ రావాలని అందుకోసమని నేను ఇక్కడనైతే కొంచెం ఆయిల్ తీసుకొని కొంచెం మన టమాటా, ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని పానీపూరి మసాలాను అయితే మంచిగా కలుపుకొని అందులోనైతే వేసుకున్న తర్వాత కొంచెం మంచిగా కలుపుకున్న తర్వాత కొన్ని పానీపూరి వాటర్ వేసుకుంటే మనకు బఠానీ చాట్ అయితే రెడీ అయిపోతుంది. ఆ బఠానీ చాట్కి మనకు బయట అదేంటిది ఇవే సమోసాలుగా ఇస్తారు కదా, అట్లా కాకుండా నేను ఇంట్లోనే మన పానీపూరి వేసినవి కొన్ని వంగకుంటుంటాయి కదా, ఆ పొంగకుంటున్న దాన్నే కొంచెం స్మాష్ చేసుకొని అలా వేసుకొని మంచిగా కలుపుకుని ఇట్లా మన ఒత్తినట్టు కలుపుకుంటే మన పానీపూరి బఠానీ చాట్ అయితే రెడీ అయిపోతుంది. ఈ పానీపూరి బఠానీ చాట్ అయితే నేనైతే ఇట్లనే వేసుకున్నా.
నేనైతే ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ చేస్తే మాత్రం నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ఇక్కడ పానీపూరి వస్తే మీకే అర్థమైపోవాలి నా పానీపూరి అనేది ఎంత క్రిస్పీ వచ్చిందో. ఇక్కడ కూడా ఉంది నేనైతే మీకు చూపిస్తున్నా. పానీపూరి అయితే అచ్చం మన బయట తినేలాగా వచ్చింది. ఆ పూరీలు అయితే అట్లా వంగుతాయని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. పానీపూరి అయితే నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. మీరైతే నేను చెప్పిన కొన్ని టిప్స్ ఫాలో అయితే మాత్రం మీకే ఖచ్చితంగా పానీపూరి అనేది పర్ఫెక్ట్గా ఇంట్లోనే వేసుకోవచ్చు. ఇట్లా ఇంట్లో వేసి పెడితే మన పిల్లలైనా హస్బెండ్ అయినా అని మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, కొంచెం టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది. బయట వాళ్ళు ఎట్లా చేస్తారో కూడా అర్థమైతలేదు. అందుకని ఇక నేను కూడా ఇంట్లో చేద్దామని, మా హస్బెండ్ కూడా బయట తినద్దు మనకి ఇంట్లోనే అయ్యో నీకు కూడా వనకత్త యూట్యూబ్ ఛానల్కి అనేసరికి ఇక నాకు కూడా ఫస్ట్ నుండి చేయాలని ఉండే. అందుకని కొన్ని టైమ్స్ ఫెయిల్ అయినా అని నేర్చుకొని మరి పర్ఫెక్ట్గా చేసిన. ఇట్లా దహిపూరి కూడా మనం అదే పానీపూరితోటి దహిపూరి కూడా వేసుకోవచ్చు. నేను దహిపూరి పానీపూరి అయితే ఇంట్లోనే మంచి పర్ఫెక్ట్ చేసిన. సూపర్ వచ్చింది టేస్ట్ అయితే. ప్లీజ్ మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.